ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనం, మారు మనసు పొందని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డల జాగ్రత్త. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఏ స్థితిలో నుండి ప్రభు నిన్ను పిలుచుకొని రక్షించుకున్నాడు. నీ పేరు చివరొక అధికారమును, ఆధిక్యతను, గౌరవాన్ని ఇచ్చాడు. సమాజం ఉన్నతమైన స్థానమునే నీకు ఇచ్చాడు. బలహీన స్థితిలో, దీన స్థితిలో, కృంగిన స్థితిలో, మరి పిల్లల భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఆ స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలో నిన్ను దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ స్థితిని అన్నాడు ఏం చేద్దాం దేవుడు మర్చిపోవద్దు పిల్లలు, మర్చిపో. నేను అన్నాడు మర్చిపో. నేను ఎప్పుడు గుర్తు చేస్తాను, మా పిల్లలకు అదే చెప్తాను. మనం ఒకప్పుడు మన స్థితి ఇది కాదు, గుర్తుపెట్టు. ఈరోజు అతిశయపడద్దు, గర్వించొద్దు. పెద్ద లక్షాధికారుల బిల్డప్ అసలు మన స్థితి ఒకప్పుడు వేరు. దేవుడు దీవించాడు. మొదటి స్థితిని ఏం చేద్దాం, మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. దేవునికి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చేయడం పెద్ద విషయం కాదు. చేయలేదా చెప్పండి? పెద్ద విషయం కాదు. మళ్ళా తీసుకొని వెళ్ళి ఆ పెనకొమ్మల పడద్దు, సింహాసనం మీద కూర్చొని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అరణ్యంలో గట్టిని వేయించాడు. అక్కడ నువ్వు నేనంత జాగ్రత్త. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఎన్నడూ మర్చిపోకుండా ఎల్లప్పుడూ దేవునికి ఏమై ఉండాలి. మరొక వచనం చదవండి, 3వ అధ్యాయం 3వ వచనం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నేను నచ్చే బోధ కంటే మారే బోధ అవసరం. నీకు నచ్చే బోధనే కాదు కావాల్సింది, నువ్వు మారే బోధ కావాలి. అదే అంటాడు 3వ అధ్యాయం 3వ వచనంలో, నీవేలాగో ఉపదేశం పొందావో, ఎలాగో విన్నావో వాటిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? దానిని కైకొనొచ్చు. మారు మనసు పొందుము. విన్న వాటిని, కైకొన్న వాటిని మేలైతే వింటున్నాం. దేవుని బిడ్డలారా, ఇవి దేనికోసం అంటే, ఈ మాటలు దేనికోసం అంటే, వాక్యము దేనికోసం అంటే, ఉపదేశము దేనికోసం అంటే, నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావు, ఏ స్థితిలో నుండి ప్రభువు నిన్ను పిలిచావు. 40వ అధ్యాయంలో 2వ వచనం అంటాడు కీర్తనకారుడు, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయనను లేవనెత్తాడు. జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను లేవనెత్తాడు. నా దీన స్థితిని, ఒకప్పుడు ఇంటి మీద తాటాకులు, ఇంటి చుట్టూ కొట్ల కట్టాం. దేవుడు ఏం చేశాడు? మన దీన స్థితిని మాట్లాడరామా, మాకు లేదండి, బాగా బతుకొచ్చిన వాళ్ళు మేము మా ఇంటికాడ బాగా బతుకొచ్చారు. కొంతమంది చెప్తారు, మా ఇంటికాడ ఎంత బాగా బతుకు అనుకుంటున్నారు, అవి బాగా బట్టాము తెలియదు మాకు. అర్థమవుతుందండి? అవి చెప్తాడు, ఏమి విన్నావు, ఏటిని కాయకుంటున్నావో జాగ్రత్త. అవన్నీ దేనికోసం అంటే, నువ్వు వారి మనసు పొందడానికి, నువ్వు రక్షణలోకి నడిపించబడ్డానికి, దేవుని విడగా జీవించడానికి. అవి చెప్తున్నాడు, నువ్వు దేవుని దశలో ఉన్నప్పుడు యెహోవా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి, జ్ఞాపకం ఉంచుకున్నాడు కాబట్టి, నేటి వరకు క్షేమలు కాదు, సజీవులు కాదు, ఆశీర్వాదకరములు. ప్రియ సంఘమా, ఎల్లప్పుడూ దేవుని జ్ఞాపకములో ఉంచుకో. ఎల్లప్పుడూ మర్చిపోకుండా దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించండి. ఇంకా దేవుడు మీ స్థితిని ఉన్నతమైన స్థితికి మారుస్తాడు. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక.